ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫార్మాటింగ్ అవుట్పుట్. ఫార్మాటింగ్ అవుట్పుట్ అనేది చూద్దాం ఒకసారి. A = 5, B = 4.1234. ఇంటికి ఫ్లోట్ కి ఇచ్చే కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి చూడండి, ఇంటికి %d, ఫ్లోట్ కి %f. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఏం స్పేస్ ఇవ్వాలి, నేను ఏం స్పేస్ ఇవ్వాలి, అప్పుడేమి ఆటోమేటిక్ గా ఆన్సర్ ఏమొస్తుంది 5, 4.1234 సంథింగ్ జీరోస్ వస్తాయి. సో నాకు అర్థం కావట్లా ఏది బి, నాకేం అర్థం కావట్లా. అందుకే ఏం చేశాను నేను /n %f. అప్పుడు ఇస్తే ఏమైందంటే ఇది ఇస్తే రన్ కదా, అప్పుడు ఇది ఇస్తే ఏమైందంటే చూడండి 5 ఇది అయిపోయిన తర్వాత / అంటే న్యూ లైన్ ఇది కానీ ప్రోగ్రామ్ లో ఎక్కడ కమ్మన్నా సరే ఇమీడియట్ గా కంప్లీట్ న్యూ లైన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ రాగానే న్యూ లైన్కి వెళ్ళిపోయింది. న్యూ లైన్ 5 నెక్స్ట్ 4.1234 ఈ విధంగా వర్క్ అయింది. 4.1234 జీరోస్ వస్తాయి. ఇలా కాదు, నాకు పక్కన కొంచెం స్పేస్ లో నీట్ గా రావాలంటే / పెడితే ఇలా వస్తుంది కదా. ఇప్పుడు స్పేస్ ఇలా చూడండి, ఇలా పెట్టండి ఒకసారి. ఇది రాయండి %d %f A, B. ఇప్పుడు ఇక్కడ ఏం అంటే /t వాడండి. /t ట్యాబ్స్ కాన్స్టెంట్, ట్యాబ్ స్పేస్ ఇంత స్పేస్ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది అంటే చూడండి 5, 4.1234 జీరోస్ వస్తాయి. నాకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇలా వస్తుంది, కొంత స్పేస్ వచ్చి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నేనేమన్నా అంటే నాకు ఈ జీరోస్ రాకూడదు, నాకు జస్ట్ అవుట్పుట్ ఇది ప్రింట్ అయితే చాలు, 4.12 వస్తే చాలు. అప్పుడు ఏం చేస్తాను నేను ఈ ప్లేస్ లో 0.2f అప్పుడు ఏమైంది, జస్ట్ ఈ 2 డిజిట్స్ వస్తుంది. నెక్స్ట్ 3 పెడితే 3 డిజిట్స్ వస్తాయి, 4 పెడితే 4 డిజిట్స్ వస్తాయి. చూసుకోండి ఒకసారి. ఇది ఫస్ట్ 2 పెట్టాను, 2 పెడితే ఏమైంది, జస్ట్ ఇంతవరకు వస్తుంది ఆన్సర్ ఇలా వస్తుంది ఆన్సర్. 3 పెడితే ఇంతే, ఇలాగ వస్తుంది. /t /n ఎక్కువ మోస్ట్లీ ఇది వాడతారు. నెక్స్ట్ ఇంకేంటంటే డెకరేషన్ మీ ఇష్టం, ఏమని చేసుకోండి, ఇంతే. ఇప్పుడు అవుట్పుట్ ఎలా ఫార్మాట్ చేద్దాం ఒకసారి. ఇది ప్రోగ్రామ్ రన్ చేయండి ఒకసారి. రన్ చేస్తే ఏమైంది, కంపైల్ అండ్ రన్ చేస్తే ఏమైంది చూద్దాం ఒకసారి. అవుట్పుట్ కంపైల్ చేస్తే దీన్ని A4 వచ్చింది, A5 వచ్చింది. / అనేది న్యూ లైన్ కి 4.1234 మరి ఇక్కడ 5 ఏది, B = 4. ఓకే వచ్చింది. 5 ఏది మరి, 5 ఇక్కడ ఉంది. సో దీని మీద స్పేస్ ఉండాలి. మనకి స్పేస్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ /n కంపైల్ అండ్ రన్. వచ్చింది, నీట్గా వచ్చింది. ఇక్కడ స్పేస్ తీసేస్తా చూడండి, ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చింది. ఇక్కడ ఈ స్పేస్ తీసేయాలి నేను. చూడండి ఏం చేస్తాను, కంపైల్ అండ్ రన్. ఇంకా మళ్ళీ అది వచ్చింది. ఎందుకు స్పేస్ వచ్చింది, ఇక్కడ ప్రాబ్లం ఉంది. /n స్పేస్ ఇక్కడ ఉంది, స్పేస్ ఇక్కడ స్పేస్. చూసారా ఎంత చిన్న, చూసారా ఎలా వచ్చినప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇది ఫార్మాట్ చేయడం. ఇప్పుడు ఏంటంటే నాకు ఓన్లీ 2 డిజిట్స్ వస్తే చాలు. 2 డిజిట్స్, ఫస్ట్ 2 డిజిట్స్ ఇవన్నీ నాకు వద్దు. 0.2 కంపైల్ అండ్ రన్. ఓన్లీ 2 డిజిట్స్ వచ్చింది. నాకు 3 డిజిట్స్ రావాలి. 3 డిజిట్స్ ఏం చేయాలి, 3 డిజిట్స్ రావాలంటే 3 కంపైల్ అండ్ రన్. 1 2 3 ఇది ప్రొసీజర్ అన్నమాట. చూసుకోండి. ఇంకేమంటే చెప్తాను నేను. /t ఇంకేమున్నాయి, 4 to 3.4